వాళ్ళ చెల్లెలు. మీ అత్తయ్య వాళ్ళ చెల్లెలు. చెల్లెలు చచ్చిపోతే తాతయ్య ఊళ్ళో ఉండడు, నేను ఇంటికాడ ఉండా. నేను అప్పుడు టీ తాగే అన్నం కూడా మొత్తం తిన్న ఏదో కూడా కడుపులో వేసుకున్నాక తాతయ్య లేడు, ఊళ్ళో ఉండడు. ఒక రోజు చాలక ఇంట్లో నాకు చెప్పకుండా కేసరోజు చేరుకెళ్ళి పోయి ఏడుస్తుంది, రాళ్ళ మీద కూర్చొని గోచి పెట్టుకొని. మీ అత్తయ్య మా ముసలమ్మ ఏంటి ఆడేస్తుంది, ఏంటి అత్తయ్య ఆడేస్తున్నాం అంటే లేచింది. ఓ మేరమ్మో చిన్నపిల్లి పెద్ద పిల్లు పెద్ద అక్కయ్యో రామచంద్రరావు పిల్లా బాబురాపార పిల్లా ఎలటూరు అక్కయ్యా మొరిచిమేలు పెద్ద అక్కయ్యో నీకు గొప్పరితే నాకు గొప్ప గడిచిందో నీకు జ్వరం తగిలితే నా జ్వరం తగిలింది అక్కయ్యో ఓ అక్కయ్య కానీ అక్కయ్యా ఓ చిన్న అక్కయ్య అని లేచింది. ఏంటి అత్తాయి చెప్పు అత్తాయి సౌండ్ చెప్పండి. నేనేం చెప్పాను మేరమ్మో ఎలటూరు ఎలటూరు అక్కాయ మా చెల్లి చనిపోయిందంటమ్మో మా చిన్నోడు గుగ్గురామ్మో మనం పోదామా సర్లేని తాతని అట్ట కట్ట తీసుకొచ్చా. ఇవాళ కోసి పెట్టింది సైకిలే అప్పుడు ఈ గద్దలు కట్టి మోలు తిరిగి అక్కడ సైకిల్ మీద కోసి పెట్టి కర్ర స్టాండ్ లో పెట్టింది. నేను వెనక దాన్ని మధ్యలో ఉంటే ఒట్టి పెట్టి పోయి ఇప్పుడు ఆ పెద్ద మామయ్య గారు యేసుడు చూడు సుబాబులు అయ్యేది దాంట్లో పోయి పడ్డా అప్పుడు ఆయన ఏడు పాపాలుగా పోయిందాక ఏడవరాదు ఏమొచ్చింది బాధ అసలుకి ఏమన్నా తగులుకోండి. నువ్వు కర్ర ఎందుకు స్టాండ్ లో పెట్టింది, నువ్వు స్టాండ్ లో కర్ర ఎందుకు పెట్టి నువ్వు ఎట్ట కూర్చుంటావు, అది పోయి ఆడపడపోయి దాన్ని లేపాను అంటుండే. ఏడొచ్చారు లేపడానికి నేను తిప్పి లేచి కూర్చుందాన్ని అటు కూర్చోవాలిగా నారాయణ అన్నయ్య వస్తుండు కనిగొండు నారాయణ అన్నయ్య అమ్మ చిన్నోడా ఓ చిన్న అయ్యా మీరిద్దరు రాండ్రు చిన్నోడు ఈ బండి మీద వస్తాను అయ్యా నాంది. ఆ బండి ఎక్కి అన్నయ్య ఎదురు అన్నయ్య గారి కాడ కూర్చొని ఆయన ఎదురు పెట్టిందంట కర్ర, వాళ్ళిద్దరు పడ్డారు. వాళ్ళిద్దరు పడ్డారు, మా చేయి కొట్టిపోయింది, మా ముసలిదానికి ముక్కుపోయింది. అంటుందమ్మా నేరమ్మా నా ముక్కంట కొట్టిపోయింది చూసుకోమ్మా అనారాయణగా అటు చేసిండు నా తల్లి.